హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజు అయితే పీతల ఫ్రైతో వచ్చేసానండి. పీతల ఫ్రై అనొచ్చు, పీతల గ్రేవీ కర్రీ అనొచ్చు. రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా వీడియో చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ పీతల కర్రీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, యాలకులు, లవంగీలు, ఒక 5-6 మిరియాలు, చెక్క కూడా వేసుకొని దీన్ని ఫైన్గా అయితే మనం పేస్ట్ లాగా మెత్తడి పేస్ట్ లాగా అనేది చేసేసుకోవాలండి. ఒక 6 ఉల్లిపాయలు అయితే 3 టమాటాలు తీసుకోవాలి. రెండింటిని మిక్స్ చేసి కూడా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇవి పీతలు ఆల్రెడీ చేసి తీసుకొచ్చారు, కానీ వాళ్ళు సరిగా చేయరు కదా. కొంచెం నేనైతే ఇంకా బాగా అయితే క్లీన్ చేసుకుని ఇందులో పసుపు, ఉప్పు వేసుకుని నేనైతే ఒక 4 టైమ్స్ అయితే కడిగేసుకున్నాను. పీతల్లో పెద్ద పని ఏమీ ఉండదండి. ఇలా కడిగేసుకుంటే మనకి శుభ్రంగా వచ్చేస్తాయి పీతలు. ఈ పీతల పేర్లు చుక్క పీతలు అంటండి. దీని మీద స్కై బ్లూ కలర్ అయితే ఉంది. బాగా హీట్ అయిన ఆయిల్లో ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వేయించేసుకోండి. ఇలాంటి పీతలు ఎప్పుడు వండలేదండి. దీని షేడ్ మాత్రం వచ్చేసి స్కై బ్లూ కలర్ ఉంది. మంచి కలర్ అయితే కనిపిస్తున్నాయి పీతలు. ఒక 6 తీసుకొచ్చారు. బాగుంటుంది కర్రీ, పట్టుకెళ్ళండి అన్నారంట. నేను ఎలాగైతే వండుతానో ఆ స్టైల్లో నేను ఈ పీతల్ని రెడీ చేసేసాను. ఈ పేస్ట్ అంతా వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే వేసేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. నేను మసాలా అంతా వేయట్లేదండి. పీతలకి ఎంత అయితే సరిపోతుందో అంతే క్వాంటిటీలో వేసానండి. నేను మసాలా ఊరికే కూడా ఎక్కువ వేయను. నా పీతలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. మసాలా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఇలా మసాలా వేగిన దాంట్లో మనం ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం అనేది వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. పీతల్లో కూడా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. నేను చూపించే విధంగా అయితే వేసుకోండి. నేను ఈ గిన్నెతో అయితే సరిపోతుందండి వాటరు. ఈ గిన్నెతో నేను వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత థిక్గా ఉందో. ఈ థిక్ వాటర్లోనే మనం ఈ పీతలు అనేది వేసేసుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఎక్కువ మంట పెట్టేసినా మనకు అడుగు పెట్టేసి పీతల్లోకి ఈ గ్రేవీ అంతా లోపలికి అనేది వెళ్ళదు. ఈ గ్రేవీలోనే మనం సిమ్లో పెట్టుకుని పీతలను అనేది ఉడికించుకోవాలండి. పీతల లోపలికి ఖచ్చితంగా గ్రేవీ అనేది వెళ్ళాలండి. ఒకసారి అన్నీ పీతల్ని ఈ గ్రేవీలో వేసేసుకొని ఒక్కసారి అయితే ఈ కారం, మసాలా, ఉప్పు ఇవన్నీ పట్టేలా అయితే మనం పీతల్ని కలిపేసుకోవాలండి. ఈ పీతల్లో వాటర్ అనేది ఉంటుంది కదా, ఈ వాటరు మనం వేసిన గిన్నెలతో వేసిన వాటరు రెండు కూడా ఈక్వల్గా అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి అయితే కలిపేసుకుని మూత అనేది పెట్టుకుని మనం దీన్ని సిమ్లో అయితేనే ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెట్టినా కూడా మనకి పీతల కూర అనేది టేస్ట్ ఉండదు. కొంచెం టైం పట్టినా కూడా ఏదన్నా కూడా మనం ఓపికతో చేసుకోవాలండి వంట అనేది. ఆదరా బీదరా చేసేసుకోకూడదు. వండేసామా పెట్టేసామా అనేసి ఉండకూడదు. మనం వండిన వంట వాళ్ళు చెప్పకపోయినా కూడా ఇంకొక కొంచెం అన్నమే అంటే అదే సరిపోతుందండి. అంటే కూర బాగుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఏమన్నారని మన మైండ్లోకి థాట్ వచ్చేస్తుంది. ఇలా మనం నెమ్మదిగా అనేది కుక్ చేసుకోవాలండి పీతల కూరలోకి. ఈ పీతల కూరలో కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయకండి. కరివేపాకుతోనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రెష్ కరివేపాకు అండి ఇది. నేను అలా పైన కరివేపాకు అనేది వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత అనేది పెట్టుకుని నెమ్మదిగా అయితే నేను కుక్ చేసుకున్నాను. ఇలా గ్రేవీ పీత లోపలికి వెళ్ళడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తుందండి. చూడండి ఎలా లోపలికి వెళ్ళిందో ఈ గ్రేవీ అంతా. నేను పీత అనేది చూపిస్తున్నాను. చూడండి ఈ లోపల అనేది గ్రేవీ వెళ్ళింది కదా. ఈ గ్రేవీతో పాటు లోపల ఉండే మాంసంలోకి వెళ్ళి మనకి
చాలా అంటే చాలా టేస్టీ వస్తుందండి పీతల కూర. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. ఇంకా మంచి మంచి వంటలు అయితే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత నేను మూత అయితే తీస్తున్నాను పీతలు. చూడండి, పీతల్లో నుంచి వాటర్ అనేది పైకి వచ్చింది. ఈ పీతల్లోంచి వాటర్ పైకి రావడం వల్ల మనం నెమ్మదిగా అనేది కుక్ చేసుకోవాలండి. కొంచెం అడుగు పడుతుంది, దగ్గరుండి అయితే వండుకోవాలి. చాలా గుమగుమల స్మెల్ అయితే వస్తుందండి. ఇలా అరచేతిలో ఎంతమంది అయితే టేస్ట్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. కారం, ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే. చూడండి, పీత లోపలికి గ్రేవీ అనేది ఎలాగెళ్ళిందో, ఆ బోన్స్ లోపలికి కారం, ఉప్పు, మసాలా అంతా లోపలికి వెళ్ళి మనం తింటుంటే ఆ పీత ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఒకసారి అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి. మూత అనేది పెట్టుకోండి. చూడండి ఎంత బాగుందో, గ్రేవీగా ఎంత బాగుందో చూడండి. పీతల లోపలికి ఆ గ్రేవీ వెళ్ళి ఆ కరివేపాకు, నాకు చెప్పుతుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకు చూపిస్తాను, పీతని ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత గ్రేవీగా, అన్నంలోకి సరిపోతుందండి. గ్రేవీ ఉండదు అనుకుంటారు, కానీ గ్రేవీ వస్తుంది. అలా వేడి వేడి అన్నంలో ఆ గ్రేవీ వేసుకుని తింటే ఉంటుందండి. పీతలు లాస్ట్లో తినాలండి, అన్నం అంతా తినేసిన తర్వాత. ఎందుకంటే పీతలకు ఒక పొట్టు పట్టాలి కదా. లాస్ట్లో అలా నిమ్మకాయ పిండుకొని అలా ఆనియన్తో తింటే ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందంటే వర్ణించలేనంత బాగుంది ఆ టేస్ట్. చూడండి, పీత నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. పీతని లోపల గ్రేవీ చూసారా ఎలా ఉందో, జ్యూసీగా చూసారా లోపలికి ఎలా వెళ్ళిందో. చాలా అంటే చాలా బాగుందండి కర్రీ. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.